ఉన్నారు, చాలా చేశారు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నిన్న వచ్చారు, జగన్మోహన్ రెడ్డి 2.0 అంటున్నారు. కొన్ని కామెంట్స్ వచ్చాయి, ఏంటన్నా 2.0 అంటే మీకు తెలియదా అని చెప్పి. ఏంటి అసలు? అక్కడి నుంచి మొదలు పెడదాం, ఏం చెప్తారు అన్నా? ఎక్కడైనా జీవితంలో ఇప్పుడు 2.0 అంటే ఆల్రెడీ 1.0 ఉందని అర్థం. ఏంటది? ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఉంది, ఫస్ట్ పార్ట్ హిట్ అయిన తర్వాత రెండో పార్ట్ వచ్చింది. ఓకే. బాహుబలి ఉంది, ఫస్ట్ పార్ట్ వచ్చింది, హిట్ అయింది, సెకండ్ పార్ట్ వచ్చింది. అలానే ఏదైనా ఫస్ట్ ది అమోఘంగా ఉండి అద్భుతంగా ఉండి జనాలు నీరాజనం పలికితే రెండో పార్ట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పార్టీ అట్రప్లాపు, అలాంటప్పుడు సెకండ్ పార్టీని జనాలు ఎలా ఆదరిస్తారు? రెండోది 2.0 అంటే నేను రెండోసారికి జైలుకి వెళ్ళబోతున్నాను. ఓకే. నేను రెండోసారి జైలుకి వెళ్ళబోతున్నాను, ఇదొక ప్రపంచం. మళ్ళీ నేను వస్తానో రానో అనేది 2.0 అన్న. ఓకే. కాబట్టి 2.0 అనేది అతని దృష్టిలో ఏంటంటే నేను రెండోసారి జైలుకి వెళ్ళబోతున్నాను, దాన్నే 2.0 అంటారనేది చెప్పకనే చెప్తున్నారు. ఇంకోటి 2.0 అంటే ఎలా వచ్చిందంటే, ఉదాహరణకి ఆయనకు వచ్చింది 11 సీట్లు అంటే 2 1. ఓకే. 1 + 1 = 2, 1 - 1 = 0, దట్ ఈక్వల్ టు O. ఓకే. ఓకే. చెప్పకనే చెప్తున్నాడు, నాకు వచ్చింది 11, ఆ రెండింటిని కలిపితే 2, దాంట్లో దాన్ని తీసేస్తే 0, దట్ ఈక్వల్ టు O. ఓకే. నెక్స్ట్ వచ్చేది ఈ పాయింట్ ని గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేది 0 అని చెప్తున్నారా? 100%. ఓకే. 2.0 అంటే 1 + 1 = 2, 1 - 1 = 0, దట్ ఈక్వల్ టు O. ఓకే. ఏదైనా మన 5 సంవత్సరాలు ఏదైనా పీకుంటే, ఏదన్నా ప్రజలకి మంచి చేసుంటే, నేను వచ్చేది నెక్స్ట్ లెవెల్ ఏరియాగా ఉంటుందని ఎలివేషన్ ఇవ్వచ్చు. నిన్ను ప్రజలు ఎలిమినేషన్ చేశారు, అలాంటప్పుడు నీకు ఎలివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే 2.0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా మంచి చేయబోతున్నాను, నేను ఇంకా కష్టపడబోతున్నానే కాదు, నేను ఇంకొంతమంది లేపిపోతున్నాను, నా కుటుంబంలో ఇంకెవరైనా మిగులుంటే వాళ్ళందరినీ రోడ్డు మీద పడైపోతున్నాను. దువ్వాడ లాంటి దువ్వాడ 2.0, ఎమ్మెల్సీ అనంతబాబు 2.0, ఆర్కే రోజా 2.0, విఠల్ రజని 2.0, మా నెల్లూరు దూరపెదవాడు ఉంటాడు అనిల్ కుమార్ యాదవ్ 2.0, పేర్నాని 2.0, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2.0. అంటే జగన్మోహన్ రెడ్డి 2.0 కాదు, అతనికి భజన చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అందరూ కూడా 2.0తో ముందుకు రాబోతున్నాం అనే విషయాన్ని అతను గుర్తు చేస్తున్నాడు. ఓకే. మట్టర్లు, మానభంగాలు, ఆత్మహత్యలు, హత్యలు, ఏదైతే ఇసుక, గ్రావెల్, మైనింగ్, తిరుమల ఏదైతే ఉన్నాయో, ఏదైతే అడ్డగోలుగా దోచేశారో, మైన్స్ మీద ఏవైతే చేశారో, ఎవరైతే ఒక అక్కని ఇబ్బంది పెడుతున్నారంటే కిరసనాయలు పోసేట కాల్చేశారు, అదే విధంగా సుధాకర్ గారిని ఏ విధంగా అయితే పిచ్చోని చేసి చంపేశారో, తోట చంద్రయ్య గారిని ఎలా అయితే కంఠం మీద కత్తిపెట్టి కోసేశారో, వీటన్నిటిని మేము నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళబోతున్నాం అని అతను హెచ్చరిస్తున్నాడు. అదే 2.0 అంటే అతని విషయం ఏంటంటే, అభివృద్ధి చేస్తుంటే 2.0 అంటే అభివృద్ధి డబుల్ అవుతుంది, అరాచకం అవినీతి చేస్తుంటే అది 2.0 అవుతుంది. సో అతను చెప్పినటువంటి ఏదైతే పద్ధతులు తప్పిన నీతిమాని పనులు ఉన్నాయో వాటిని 2.0కి పెంచబోతున్నాం అంటున్నారు. మీరేమో ఇన్ని చెప్తున్నారు, ఆయన నిన్ను వచ్చేసి క్రెడిబిలిటీ, క్యారెక్టర్ ఉండాలి ఖచ్చితంగా అంటున్నారు, మరి లేవా? క్రెడిబిలిటీ, క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరిని ప్రపంచంలో ఉన్నాడంటే కేవలం జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లిని, కన్న తల్లిని బయట దోశాడు, బాబాయిని పైకి పంపాడు. కుటుంబంలో ఎవరున్నారు ఈరోజు? ఎవరూ లేకుండా పోయినారు. కుటుంబంలోనే నెగ్గలేనోడు కురుక్షేత్రంలో ఎట్ట నెగ్గతాడా? కాబట్టి విశ్వసనీయతలు, విలువలు, మానవత దృక్పథాలు, సామాజిక స్పృహలు మాట్లాడే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డికి లేదు. దాన్ని వినే పరిస్థితిలో జనాలు ఎవరు కూడా ఈ రోజు లేరు. ఎక్కడున్నాయి విలువల? నీకోసం 16 నెలలు నువ్వు చెప్పకూడదు తింటా ఉంటే, నీ సొంత చెల్లెలు రోడ్ల మీదకి వచ్చి ఆ విధంగా యాత్రలు చేస్తే, జనాల మధ్యన తిరిగి పార్టీని బలోపేతం చేస్తే, సొంత చెల్లిని రోడ్డు మీద పడేసి దారుణాతి దారుణమైన మాట్లాడినాడు. ఈరోజు అమ్మ, ప్రపంచంలో ఎవరైనా అమ్మ అంటే దేవత లాంటి వాళ్ళు, దేవుళ్ళు లాంటి వాళ్ళు చెప్పుకొని కీర్తింపబడే ఈ భారతదేశంలో సొంత అమ్మ భయపడిపోయి అమెరికాలో దాక్కునింది. బాబాయి తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తిని పైకి పంపాడు. కాబట్టి విశ్వసనీయతలు, విలువలు, మానవత దృక్పథాలు, సామాజిక స్పృహలు జగన్మోహన్ రెడ్డికి లేనివే ఇవి. అవి ఉన్నాయని చెప్పడం అనేది
చాలా మంచి జోకు. జబర్దస్త్లో కూడా ఇలాంటి జోకులు మేము ఎప్పుడు వేయలే, ఎవరు వినలా. రైట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అంశాల్లో కూడా ఇటు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. నిన్న లిక్కర్కి సంబంధించి కూడా ఒక సిట్ను వేశారు. సో ఆ సిట్కు చాలా విశేషమైన అధికారాలు ఇచ్చారు. ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడే, ఎంక్వైరీ చేసుకునేటటువంటి అధికారం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కూడా వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయి ఏం జరిగిందని అడిగే అధికారాన్ని కూడా ఇచ్చారు. ఈ సమయంలోనే మరి యాదృచ్ఛికమా ఎందుకు జరిగిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు